ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ప్రేమించి పెళ్లి చేసుకుని శ్రీనుతో సంతోషంగా ఉంటున్న అమ్మాయి వాడి దగ్గరికి వెళ్ళిందని ఎలా అంటున్నావు నువ్వు? ఇప్పటికైనా ఆపుతావా లేదా? ఏ సాక్ష్యం లేకుండా అలా ఎలా మాట్లాడుతున్నావు పద్మా? నీకు మొదటి నుంచి ఆద్య అంటే ఇష్టం లేదు. ఏదో ఒక రకంగా వాళ్ళిద్దరిని వేరు చేయాలని చూస్తున్నావు. ఏ ఆధారంతో అది అక్కడికి వెళ్ళిందని చెప్తున్నావే? ఆధారాలు లేకుండా నేనెందుకు మాట్లాడతాను? ఆధారాలున్నాయి. నువ్వు చూసావా? నేను చూశాను. నా కళ్ళతో నేను చూశాను అన్నయ్య. నార్మై పద్మా, నువ్వు గట్టిగా అరిచినంత మాత్రాన అది నిజం కాదు. నాలుగుకి నరం లేదని ఏది పడితే అది మాట్లాడి అందరిలో నవ్వుల పాలు కాకక్క. అబద్ధం చెప్పడానికి కూడా నీకు వేరే సాకేం దొరకలేదంటే? నా కూతురి మీద అబద్ధం వేయటానికి నీకు నోరెలా వచ్చింది? ఆద్య వాడి దగ్గరికి వెళ్ళింది అన్నందుకే నీకు కోపం వస్తే నా కొడుకుని పిచ్చోణ్ణి చేసి వాడితో తిరుగుతున్న నీ కూతుర్ని ఏం చెయ్యాలి? మళ్ళీ మళ్ళీ ఆ మాట అనకు పద్మా. ఆధారం లేకుండా అలా అరిస్తే మర్యాదగా ఉండదు చెప్తున్నాను నేను. ఆధారం ఉందని నేను చెప్తున్నాను కదా. పార్వతి, వెళ్ళి తీసుకురా. బాబుగారు, ఇది మా ఫ్రెండ్ ఫోను. నేను ఇప్పటి వరకు ఏం మాట్లాడకుండా ఉన్నానంటే నా గొంతు మోగబోయిందని కాదు. ఆద్య ఆడే నాటకాన్ని ఒక చోద్యంగా చూస్తున్నాను. ఇప్పుడు మీరు కూడా చూడొచ్చు. మీరు నమ్మరనే నేను సాక్ష్యం కూడా ఏర్పాటు చేసుకున్నాను. చూడండి, అందరూ చూడండి. నువ్వు కూడా చూడనయ్యా, రా. ఇప్పుడేమంటారు? ఇంకా ఇది ధర్మపత్నిగానే ఉందంటావా? నా కొడుకుని మోసం చేయలేదు అంటావా? వాడి దగ్గరికి వెళ్ళలేదు అంటావా? లేకపోతే తప్పుని కప్పిపుచ్చడానికి కంప్యూటర్ గ్రాఫిక్స్ అంటావా? ఏమంటావో చెప్పొదినా?
ఇదంతా గుళ్ళో చేసిన డెకరేషన్ అని ఒట్టయి కాత్య. ఆడు తాగింది పానకం కాదు, సురాపానం. అచ్చా, ఏంటమ్మా ఇదంతా? ఏంటి? అక్కడికి వెళ్ళిన మాట నిజమే పెద్దమ్మా. ఆ వీడియోలో ఉందంతా నిజమే. కానీ మా మధ్య ఏమీ జరగలేదు. అది నోరా ఇంకేమన్నానే? ఆధారం చూపించిన తర్వాత కూడా ఇంకా అబద్ధం ఆడాలని చూస్తున్నావు. అమ్మో, నువ్వు మామూలు ఆడదానివి కాదే. అన్నయ్య, అయోధ్యలంక రాముడు పరిపాలించిన ఊరిది. ఈ ఊళ్ళోనే అలాంటి తప్పు చేయడానికి ఎవ్వరూ సాహసించరు. ఈ ఊరంతా నీ పరిపాలనలో ఉంది. అలాంటిది ఇప్పుడు నీ ఇంట్లోనే ఇంతకి దిగజారింది చూడు. నువ్వు కూతుర్ల నెత్తిన పెట్టుకున్న ఆద్య చేసిన పని ఇది. ఇప్పుడేం చేస్తావు దీన్ని? మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది నిజం. మా మధ్య ఏమీ జరగలేదు. అవునా? అలాగే సరే. మరి మొన్న ప్రభాస్ ఇంటికొచ్చింది,